గవర్నర్ గారితోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పించేశారు. 4 లక్షల ఉద్యోగాలు 9 నెలల కాలంలో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాము అని చెప్పారు. 4 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఏదైనా అడ్రస్ ఏమైనా చెప్తారా, జాయిన్ అయిన ఒక్కడ పేరైనా ఏమైనా చెప్తారా అన్నట్టుగా నిలదీశారు మండలిలో వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి. నిలదీస్తే లోకేష్ గారి నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటి ఒకసారి మనం విందాం. వారిద్దరి కాన్వర్సేషన్ ఒకసారి విందాం. ఎందుకంటే గవర్నర్ గారు చెప్పిన తర్వాత నమ్మాలి కదా. గవర్నర్ ప్రసంగంలో పెట్టారు కదా బడ్జెట్ సమావేశాల సందర్భంగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు కదా, మరి ఇప్పుడేమంటున్నారనేది చూద్దాం. అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆఫ్ ఓవర్ 4 lakh jobs పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకు మేము తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష? చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎట్లా గవర్నర్ గారి ప్రసంగంలో, మల్లాది విష్ణు గారు ప్రసంగంలో క్లియర్గా ఉంది ఇచ్చేసామని. ఈనాడు దినపత్రిక ప్రామాణికం కదా, వాళ్ళకి భగవద్గీత కదా, చాలా క్లియర్గా తాటికాయంత అక్షరాలతో రాశారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని. మళ్ళీ అక్కడ మండలి అడిగితే లేదు పొటెన్షియల్ అది మేము కలలుగన్నాం ఇవ్వాలనుకొని, ఇంకా కలగానే ఉంది, ఇంకా కళ సాకారం కాలేదని చెప్తున్నారు. సార్ ఇప్పుడు వరదు కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద ఆయన చెప్పినటువంటి సంఘటనలు, అలాంటి ఉదంతాలు, అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. అలా దొరికిపోయినటువంటివి ఒకటే కాదు. నిన్న రైతులకు సంబంధించినటువంటిది 20,000 ఇస్తామని చెప్పని పిఎం కిసాన్తో కలిపి 20,000 అని చెప్పని నిన్న మాట మార్చారు. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్. ఇప్పుడు ఒకటి కాదు, అన్నీ అంతే. ఈ కూటమి అధికారంలో రావడానికి, అధికారంలోకి వచ్చే ముందు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, లేకపోతే భారతీయ జనతా పార్టీ మాట్లాడినా ఆ మాటల మీద ఎవరు నిలబడలేదు. అవును, ఆ మాటల మీద నిలబడి ఈరోజు ఎవరు కూడా మేము ఆ రోజు మాట్లాడాం, ఈరోజు మాది బాధ్యత, రైతులది మాది బాధ్యత, మహిళలది మాది బాధ్యత, విద్యార్థులు మాది బాధ్యత అని చెప్పలేదు. అలా ఆంధ్రప్రదేశ్లో చెప్పినటువంటి ఏకైక లీడర్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాను, నా పాదయాత్రలో వచ్చిన అంశాలు ఏంటి, నా క్యాలెండర్లో ఏ రోజు ఏమి ఇస్తానని చెప్పని, ఏ నెలలో ఏం జరుగుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లియర్గా విపులంగా చెప్పినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గవర్నర్ గారితో చెప్పించేశారు, ఎవరు పట్టుకోరు, ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయరు అని చెప్పని. అక్కడ 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఆల్రెడీ సచివాలయం ఉద్యోగులకి 10,000 ఇస్తామని చెప్పని మోసం చేశారు. అసలు సచివాలయం వ్యవస్థే ఉండకూడదు అని చెప్పని దాన్ని సాగ్రిగేట్ చేసి మొత్తం అందులో ఉన్నటువంటి అధికారులందరినీ వివిధ శాఖల్లో మెర్జి చేశారు. ఎలా ఉండేది సచివాలయం వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? 12 మంది వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఉండి శానిటేషన్ చూసేవాళ్ళు, టౌన్ ప్లానింగ్ చూసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ చూసేవాళ్ళు, లేదా మహిళలకి ఈవిటీజీలు లేకుండా ఆ సచివాలయం పరిధిలో చూసేవాళ్ళు. ఇలా రకరకాలుగా అంతా ఇస్తే వాళ్ళు చేయలేకపోగా మనం చేసినటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారనమాట. కాబట్టి లోకేష్ గారు శాసన మండలిలో ఒప్పుకున్నటువంటి సంఘటనలు ఈ ప్రభుత్వంలో అనేక ఉన్నాయి. ఉదాహరణకి మెడికల్ కాలేజెస్ తీసుకుందాం. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే మాకు అవసరం లేదు, మేము మిగతా మెడికల్ కాలేజీలు మాకు అవసరం లేదని ఉత్తరం రాస్తారు. చెప్పండి, ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత లాభం చేకూరుతుంది ఆంధ్రప్రదేశ్కి? ఈ 2 years నెక్స్ట్ అకాడమిక్ ఇయర్తో కలిపి 2,500 సీట్లు పోయాయి సార్. మెడికల్ సీట్లు 2,500 పోయాయి ఈ అకాడమిక్ ఇయర్తో కలిపి. అదే 2,500 సీట్లు పోయాయి. కొన్ని మెడికల్ కాలేజీల కోసం పక్క రాష్ట్రం తప్పిస్తా ఉంది. అవును, అలాగే కేంద్రం కూడా ఈ మధ్య కాలంలో ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలను మెడికల్ కాలేజీలు ఉండాలి, ఇంత టార్గెట్ ఉండాలి, ఇంతమంది వైద్య విద్యార్థులు రావాలి, వైద్యం అందరికీ అందాలి అని మన తర్వాత 1 సంవత్సరాల తర్వాత కేంద్రము పక్క రాష్ట్రాలు మొదలుపెట్టాయి. అలాంటిది ముందుగా మొదలుపెట్టి ముందుగా
వినియోగంలోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఈ రకంగా అదంతా డిమాలిష్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయబద్ధంగా ఉంటుంది? పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఆయన చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు, నా ముందు చేసినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి దాన్ని నేను కంటిన్యూ చేశాను, చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు చేసింది కూడా నేను కొనసాగించానని చెప్తారు. మరి మెడికల్ కాలేజీలు ఎందుకు మీరు ప్రైవేటు పరం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది ఈ రోజున. రైట్ రైట్ పాషా గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, ఇందాక మీరు ఒక విషయం అడిగారు అరెస్టుల గురించి. అవును, ఒక విషయం నేను కూడా చెప్పడం మర్చిపోయా. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్టండి. ఆ కళ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి రాలా. వ్యవస్థల్ని నిజాయితీగా నడిపించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈరోజు దారుణంగా ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అంటే, ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని బిజీగా ఉంచాలి, ఏదో ఒక విషయంలో బిజీగా ఉంచాలి. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకూడదు అని చెప్పేసి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రజల్ని మీడియా ద్వారా బిజీగా ఉంచే ఒక పెద్ద కుట్ర అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి పచ్చ మీడియా ఏం చేస్తుంది అంటే, స్క్రిప్ట్ ఏదైతే ఆఫీస్ నుంచి వచ్చిందో ఆ స్క్రిప్టు, అది కాకుండా భవిష్యత్తు అన్నది ఆ స్క్రిప్ట్లో ఉంటుంది. ఈ రోజు ఉదయం ఒకవేళ స్క్రిప్ట్ వచ్చింది అనుకోండి, 7 గంటల 8 గంటలకి, 10 గంటలకు ఏం జరుగుతుందో ఉంటుంది, 12 గంటలకు ఏం జరుగుతుందో ఉంటుంది, మధ్యాహ్నానికి ఏంటో మొత్తం ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ అనేది మొత్తం ఫాలో అవ్వకుండా ఏం చేస్తున్నారు అంటే నిజంగా ప్రజల్ని బిజీగా ఉంచుతున్నారు. ప్రజలు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో ప్రశ్నించడం మర్చిపోయారు. ఎందుకు ప్రశ్నించరు? నాకు 3,000 రూపాయలు రావాలి, ఇప్పటికి 9 నెలలు 27,000 రూపాయలు నాకు ఒక్కొక్క నిరుద్యోగుడికి రావాలి అని చెప్పేసి 9 నెలల్లో ఎందుకు ప్రశ్నించరు? 9 నెలలు ఇంటూ 3,000 27,000 ఎందుకు ప్రశ్నించరు? ప్రతి తల్లి ఈ రోజు బయటకు వచ్చి ప్రశ్నించాలి. మమ్మల్ని మోసం చేసినావు, అటు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పలావు లేకుండా బా, ఇటు నువ్వు పెడతానా బిర్యానీ లేకుండా బా అని చెప్పేసి ప్రశ్నించాలి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే అరెస్టులు. సార్, ఈ అరెస్టుల పర్వం ఎట్లయిపోయిందంటే, ప్రజలు ఏదైతే ఉక్రోషం ఉందో, కోపం ఉందో ప్రజల్లో ఇంకా పెంచే కార్యక్రమం చేస్తున్నారు. అగో ఏది అంటే, ఇవాళ కూడా ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు చాలా బాగా చెప్పిండు, ఏది అమ్మఒడి అనగానే ఎగో అరెస్ట్ చేసినాం ఇంట్లూరిని, ఏది నిరుద్యోగపోతే అనగానే ఎగో అరెస్ట్ చేసినాం పోసాని గారిని అని చెప్పేసి చూపించుకుంటారు. బాబాయి గొడ్డలు ఒకసారి అంటారు, కోడి కత్తి అంటారు. సూపర్ 6 గురించి అడిగితే అవి ఆన్సర్ ఎట్లా అవుతుంది? నాకు అర్థం కాని విషయం, సూపర్ 6 కి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధం ఏంటి సార్? తల్లి అంటారు, చెల్లి అంటారు, కుటుంబం అంటారు. నేను ఒక విషయం చెప్తా, మీ ఇల్లు అంటే చల్లగా ఉండాలి, ఎప్పుడు మీరు కలిసి ఉండాలి, కలిసిమెలిసే ఉండాలి. నేను అది దేవుణ్ణి ప్రార్థిస్తా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చిచ్చు పెట్టి మీరు ఇట్లా రాక్షసానందం పొందుతా అంటే తప్పు కదా సార్? తప్పు కదా? ఆ తల్లి, ఆ చెల్లి, ఆ కొడుకుని విడదీసినటువంటి పాపాత్ముడు ఎవడు? ఇది నా ప్రశ్న. సమాధానం చెప్పాలి ప్రేక్షకులు. ఎవరు? అది ప్రేక్షకులే చెప్పాలి సమాధానం. ఇది మనం చెప్పక్కర్లే. మీరు మీ ఇల్లు చల్లగా ఉండాలి, అది మేము కూడా ఆశిస్తున్నాం. పక్కవాడి ఇల్లు కూడా బాగుండాలని చెప్పేసి మీరు ఆశించాలి. రాజకీయాలను రాజకీయం చేయండి, తప్పులే, ఎదుర్కొంటాం ముందుగా. కానీ రాజకీయాలని, ఆడవాళ్ళని ఉపయోగించుకొని రాజకీయాలు చేయాలి అన్న ఒక ఈ తప్పుడు ఏదైతే ఉందో అది రాంగ్ అండి. చేయకూడదు. అది ఎవరైనా సరే, అది నేను ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా, కూటమి ప్రభుత్వం చేస్తున్నది కాదు. అది ఎవరైనా సరే ఆడవాళ్ళని మధ్యలో రాకూడదు. ఇంకా లాస్ట్ ఒక విషయం చెప్పి ఆపేస్తాను. మీరేదైతే మహిళల గురించి తప్పుడు విషయాలు, తప్పుడు పోస్టులు పెట్టారని చెప్పేసి ఇంటూరి, వర రవీందర్ రెడ్డి వీళ్ళని అరెస్ట్ చేశారు కదా, చివరికి పోసాని గారిని కూడా అరెస్ట్ చేశారు కదా. నేను ఒకటే విషయం చెప్తున్నా, తప్పులేదు, పెడితే చేయండి. కానీ మీ తరఫు నుంచి వైసీపీ వాళ్ళ మహిళల మీద పెట్టినటువంటి పోస్టులకి ఎంతమందిని అరెస్ట్ చేశారు నాకు నెంబర్ చెప్పారు. ఈ 10 మందిని చేసినాం, ఈ 100 మందిని చేసినామని నాకు 5 పేర్లు పంపించండి చూద్దాం. ఇది చేరు. కానీ కేవలం ఏకపక్షంగా వైసీపీని టార్గెట్ చేయాలని చెప్పేసి చేస్తుంటే ఇది సుప్రీంకోర్టు కలగజేసుకోవాలి. దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నా, సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని కాపాడాలి. లేకపోతే రాష్ట్రంలో 300 రూపాయలు ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎందుకు? మీరే మరి ఆ అబ్బాయి దగ్గర ఎవరు ప్రేమ్ కుమార్ అంట సార్, 300 రూపాయలు ఉన్నాయంట, ఒక రీలు పెట్టిండంట, పెడితే బలవంతపు వసూళ్లు. రీలు పెట్టడానికి బలవంత వసూళ్ళకి సంబంధం ఏంది? 300 రూపాయలు ఉంటేనా? అంటే ఒక 500 ఉంటే మీరు కూడా లోపలికే, ఓ 1000 రూపాయలు ఉంటే నేను కూడా లోపలికే. మనం అందరూ రెడీ అయిపోతాం. బాలగారు మీరు కూడా రెడీ అయిపోండి, మన అందరం రెడీ అయిపోతాం వెళ్ళడానికి.